భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి 11వ భాగం 10/2/24. ఆ చిలకని పిలిపించుకొచ్చి దాంతో కొంత సమాచారాన్ని విన్ని తర్వాత సుందరక మహారాజ్ మధ్యాహ్న సమయం అయింది, సాయంకాలం మళ్ళా కలుద్దామని అందరినీ పంపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆసన సమయేన పరిణతో దివసః స్నానోత్థితేన మునిజనేనార్ష ఉపపాదతాయః క్షితితలేదత్త సమంభవరతః గతః సాక్షాత్ దివత్తగచ చందనాంగరాగం రవిరుదపహత్ ఓర్ధ్వముఖైర్ అర్కబింబనిహిత దృష్టిభిః షడ్ముఖైస్తథో నైరివ పరిపీయమాన తేజః ప్రసరణో విరళతాదప్త నిమానమభజన్ ఉజ్జత్సప్తర్షి సార్ధస్పర్శ పరిజీ హర్షయేవా సంహాత్మక పాదః పారావత చరణపాటల రాగో రవిరంబ రత లతాదంపత ఆలోహితాంశుజాలం జలశయనం మధ్యగతస్య మధుభి దో విగళన్మధుధారమివానాభి నలినం ప్రతిమాగత అపరార్ణవే సూర్యమండలమాలక్షత విహాయ ధరాతల మున్ముచ్య కమలినీవనాని శకున ఇవ దివసావసానే తపోవనతరుశేఖరేషు పర్వతాగ్రేషు చ రవికిరణాః స్థితిమకుర్వత ఆలగ్నరక్తాతపచ్ఛేదా మునిభిః ఆలంపితలోహిత వల్కలా ఇవాశ్రమవరదః క్షణం అశోభంత ఆప్తముపగతే చ భగవతి సహస్ర ధీతినావ తావ పరార్ణవతనా తటాద్ ఉల్లసంతి విద్రుమలా తే లేవా పాటల సంధ్యా సమృద్ధ సముదృశ్యత యస్యామాబధ్యమాన ధ్యానం ఏకదేశమహ్యమాన ముహోమ ధేను దుగ్ధాధారాధ్వని మనోహరం అగ్నిహోత్ర వేది విప్రకేర్యమాణ హరిత్ కుశం ఋషికుమారికాభిరిత స్తతో విక్షిప్య మాన దిగ్దేవతార్చనా బలిశిక్ ధకామాస్రవ పదమభవత్ క్వాపి విహృత్య నివాసాని దివసాని లోహిత తారకా తపోవన ధేనురివ కపిల పరివర్తమానా సంధ్యా ముదితైస్తవో ధనైర్ అదృశ్యత అచిర ప్రోషితే చ సవితరి శోక విధురా కమల ముకుళ కమండలు దారుణీ హంసి శతదుకూల పరిధానాం మృణాళ ధవళ యజ్ఞోపవీతిని మధుకర మండలక్షమాలావల య ముద్వహంతి కమలినీ రవి సమాగమ వ్రతమివాచరత్ అపర సాగరాంభసి పతితే దిశకరే అపతన వేగోత్థితమచ్చ మంభః శ్రీకర నికర మివ తారాగణం షట్పరమధాం అవిరాచ్య సింధ్యకన్య కా విక్షిప్త సంధ్యార్చన కుసుమ అవసల మివ సతారం విజయరాజక్షతక్షేణ చ ఉన్ముఖేన మునిజనేనోర్ధ్వవికీర్ణైః ప్రణమాంజలి సలిలైః ప్రక్షాళ్య మాన ఇవాగళదఖిల సంధ్యారాగః. దేనికి విద్వాన్ విశ్వం గారి తెలుగు. ఈలోగా పొద్దు వాలిపోయింది. మునులు స్నానాలు అర్ఘ్యప్రదానాలు చేశారు. ఆ అర్ఘ్యజలం
స్వయంగా ఆకాశానికి ఎగిరినట్లుగా సూర్యుడు రక్తచందనాన్ని అలదుకొన్నాడు. ముఖాలు పైకెత్తి బింబాన్నే చూస్తూ సూర్యకాంతిని మునులు తాగేశారా అన్నట్లుగా సూర్యుడి వేడి తగ్గిపోయింది. సప్తర్షి మండలం ఉదయిస్తోంది. మరి వారిని తమ పాదాలతో కిరణాలతో తాకవచ్చా అని సూర్యుడు వాటిని ఉపహరించుకొని ఎర్రబడి నింగి నుండి వ్రేలుతున్నాడు. సముద్రంలో పవ్వడించిన మహావిష్ణు నాభీకమలంలాగా సూర్యబింబం పశ్చిమ సముద్రంపై కనపడింది. ఆకాశాన్ని వదిలి సాయంకాలం కాగానే తామర తోటలను వదిలే పక్షులలాగా రవికిరణాలు చెట్ల కొమ్మలపైన కొండ కొమ్మలపైన నిలిచాయి. ఒక్క క్షణం నీరెండపడిన చెట్లు మునులు ఎర్రటి వల్కలాలను ఆరగట్టారా అన్నట్లు అనిపించింది. ప్రొద్దు మునిగింది. పశ్చిమ సముద్రం నుండి లేచి పగడాల తీగలాగా సంధ్య కనిపించి ఆ సంధ్య వేళ మునులందరూ ధ్యానమగ్నులయ్యారు. ఒక పక్క హోమధేనువులను పిండుతుండగా మనోహరమైన ధ్వని వినిపిస్తూ, మరొక పక్క అగ్నివేదికలను హరికుశలను పెడుతున్నారు, అంటే సమిధలు. మునికన్యలు ఇటు అటు దిగ్దేవతలకు బలి కవళాలను పెడుతున్నారు. ఆశ్రమమంతా ఈ పనులతో మునిగిపోయి సాయంకాలం విడువగా తిరుగుతున్న తపోవన ధేనువులాగా సంధ్య మునులకు కనపడి తన భర్త సూర్యుడు ఊరు వెళ్ళి చాలాసేపు కాగానే విరహిణి అయిన పద్మిని తామర మొగడ అనే కమండలు దాల్చి హంసలని తెల్లటి బట్టలు కట్టుకొని తామర తూడు జందెపు పోగులను వేసుకొని మొగడి కోసం కలుసుకునే వ్రతాన్ని నిర్వర్తిస్తుంది అన్నట్లండి. గబాలున పడమట సముద్రంలో సూర్యుడు పడిపోగానే పైకి లేచినటువంటి నీటి పొట్లల చుక్కలు పైన ఆకాశంలో కనిపించి కాసేపటిలో సిద్ధ కన్యలు ఉంచిన సంధ్యాక్షక కుసుమాలల ఆకాశంలో తారకలు కనపడ్డాయి. మరొక పక్క క్షణంలో మునులు ఉన్ముఖులై ప్రణామాంజలను పైకి వెదజల్లారు. సంధ్యారాగం కడిగి వేసినట్లుగా ఉంది. సంధ్య పోయిందే అని దిశాకాంత రాత్రి అనే చీకటి కాంత జింక చర్మం కట్టుకుంది. ముని హృదయాలు తప్ప సకలం అంధకార బంధురమై క్రమంగా రవి అస్తమించాడన్న వార్త చంద్రుడికి చేరింది. ఆయన మనసులో వైరాగ్యం కలిగింది. తెల్లటి ముడుగులు కట్టుకుని తారకలతో పాటు ఆశ్రమవాసానికి బయలుదేరాడు. మరి ఆకాశం సప్తర్షి మండలానికి నివాసభూతం కదా, అరుంధతి చరణ పవిత్రం కదా. ఆషాఢ అంటే పలాస దండ నక్షత్ర సహితమైంది కదా. ఆషాఢ అంటే పలాస దండం, చుట్టూ చీకటి చెట్ల కంచె ఉన్నది. అట్లా అమరలోకపు ఆశ్రమంలో ఉన్నటువంటి అంబర తలంలోనికి చంద్రుడు ప్రవేశించాడు. చంద్రాలంకృతయై తారకలనే కపాలాలను వేసుకున్న ఆకాశం నుండి శివుడి శిరస్సుపై నుండి గంగ దుముకుతూ సాగరాలను నింపినట్లుగా తెల్లని వెన్నెల నేలను ముంచేసి విరిసిన తెల్ల తామరలా ఉన్న చంద్ర సరస్సులో వెన్నెల నీటిని తాగుదామని వచ్చి అమృత పంకంలో బురదలో చిక్కుకున్నాయా అన్నట్లుగా చందమామలో జింక కనపడి చీకటి వానాకాలం పోయిన తరువాత హంసలాగా చీకటి అనే వానాకాలం పోయిన తర్వాత హంసలాగా చంద్రకిరణాలు కలవల కొలవులు కులకులలు దిగాయి.
ఉదయ రక్తిమ పోయి ఆకాశ గంగలో మునిగి కుంకుమ కడుగుకున్న ఐరావత కుంభస్థలంలా చందమామ తెల్లగా ప్రకాశించాడు. క్రమంగా చంద్రుడు పైకెక్కాడు. అమృత ధూళి చల్లినట్లు లోకం అతి ధవళంతం అయిపోయి తెల్లబడిపోయి మంచు బొట్లను కలువ తావులను మోసుకొని మెల్లమెల్లగా రేయి గాలులు వేచటం ప్రారంభమై నిద్రతో కనులు మూతలు పడుతుండగా నెమరేసుకుంటూ పడుకొని ఆశ్రమ మృగాలు ఆ చల్లని గాలిని అనుభవిస్తుంది. రాత్రి 4 గడియలయ్యింది. హారీతుడు ఆహారం పెట్టి నన్ను తీసుకొని అందరు మునులను పిలుచుకొని బయలుదేరారు. వెన్నెల కాస్తున్న తపోవనంలో ఒక భాగంలో ఎత్ర ఆసనం మీద జాబాలి ముని కూర్చొని ఉన్నాడు. దగ్గరే జాలపాదుడనే శిష్యుడు దర్భ పవిత్ర హస్తంతో విసురుతున్నాడు. అక్కడికి వెళ్లి అందరూ కూర్చున్న తరువాత హారీతుడు జాబాలి మహర్షితో ఇలా అంటున్నాడు, నాయనా, ఇదో మునులందరూ ఈ అద్భుత కథ వినాలని గుంపు కట్టుకొని వచ్చి కూర్చొని నిరీక్షిస్తున్నారు. ఈ చిలుక కూడా సేద తీరి ఉన్నది. ఇప్పుడు మీరు ఆ చిలుక పూర్వజన్మం తర్వాతి కథ సవిస్తరంగా మాకు చెప్పండి. అలా అనగానే మహాముని ఎదురుగా ఉన్న నన్ను అంటే వైశంపాయనుడనే చిలకను చెవులు రిక్కించుకొని వినటానికి కుతూహలై ఉన్న మునులను ఒక్కసారి తిరగేసి చూశారు. మెల్లమెల్లగా మొదలుపెట్టారు. అంతగా వినాలని కుతూహలం ఉంటే వినండిరా చెబుతాను అన్నారు. క్షయముపగతయాంచ సంఛాయాం తద్వినాశ దుఃఖితా కృష్ణాజినవ విభావరీతి మిదుతివిరోద్గమన అభినవవహత అసహాయ ముని హృదయాం సర్వమంజదంధకారతాం తిమిర నయమత్ క్రమేణ చ రవిరస్తముపాగత ఇచ్యుదంత ముపలభ్య సముపజాత వైరాగ్యౌ ధౌత దుకూలవల్కల ధవళాంబర సతారాంతఃపుర పర్యంత స్థితత తిమిర తమాలం న లేఖనం సప్తర్షి మండలాఢ్యుజితం అరుంధతీ సచ్చరణ పవిత్రం ఉపహిత ఆషాఢం అలక్ష్యమాణ మూలం ఏకాంత స్థిత చారుతారకా మృగం అమరలోకాశ్రమమివ గగనమృత దీధితిరజ్జతిష్ట చంద్రాభరణ అమృతస్థారకాకపాల సకలాలంకృత అంబరతలాత్ త్ర్యంబకోత్తమాంగాదివంగంగ సాగరమాపూరయంతి హంసధవళాధరణ్యాం అపపత జ్యోత్స్నా హిమకరస రసిక వికచ పుండరీక సిదే చంద్రికా జలపానలోభ అవతీర్ణో నిశ్చలమూర్తిని అమృత పంక లగ్న యువాలక్షత హరిణ తిమిర బలధర సమయాపగ మానంతరమభిరత సిత సింధువార కుసుమ పాండురై అర్ణవాగతై అగృహ్యంత హంసైరివ కుముద సరాంసి చంద్రపాదై విగళిత సకలోదయ రాగం రజనికర బింబం అంబకాపగావగాహ దౌ తసి సింధూరమైరావత కుంభస్థలమివ తక్షణం అక్షత శనైశ్చ దూరోదితే భగవతి జిహ్మ
శృతి సుధాధూళి పటలే పటలే నేవధవళీకృతే చంద్రాతపేన జగతి అవశ్యాయ జలబిందు పతన శీతేషు మందగతిషు విఘటమాన కుముదవన కషాయ పరిమళేషు సముపోఢ నిద్రా భరాల పతార కైరణ్యోన్యగ్రధిత పక్షపుటై ఆబద్ధ రోమంధర మంధర ముఖై సుఖాసీనైరాస్తరమృగై అభినందితాగమనేషు ప్రవాహస్తు నిశాముఖ సమీపేషు అర్ధయామామాత్రవఖండితాయాం విభావార్యాం హారీతః కృతాహారం మామాదాయ సర్వస్థైః సహ మునిభిరూప సత్య చంద్రాపతపో భాసిని తపోవనైకదేశే వ్యత్రాసనే సుకోపవిష్టం అనతి దూరవర్తిన చాలపాదనామ్నా శిష్యేన దర్భపవిత్రపాణినాం మందమందముపబీజ్యమానం పితరమువాచ తాత సకలేయమాశ్చర్య శ్రవణ కుతూహల కులిత హృదయ సముపస్థిత తాపస పరిషాదాబద్ధ మండలా ప్రతీక్షణే వ్యపనీతత్శ్రమ చకృతోయం పతత్రిపో తదావేజ్యతాం కిమనేన కృతమస్మిన్ జన్మని కోవాయమభూత్ భవిష్యతి వేచ్యేన ముక్తస్తు స మహామునిరగ్రతః స్థితం మానవలోక్యదాంశ సర్వాన్ ఏకాగ్రాన్ శ్రవణతత్పరాన్ ముదీనాన్ బుద్ధ్వాసనైరబ్రవీత్ శ్రూయతాం యది కుతూహలం. దీని కింద కొంత వచ్చింది, మళ్ళా ఒకసారి, ఎందుకంటే చక్కని వాక్యాలు. రవి కాస్తమిస్తున్నాడన్న వార్త చంద్రుడికి చేరింది. ఆయన మనస్సులో వైరాగ్యం కలిగింది. తెల్లటి మడులు కట్టుకొని తారకలతో పాటు ఆశ్రమవాసానికి బయలుదేరారు. మరి ఆకాశం సప్తర్షి మండలానికి నివాసంగా మారిపోయి అరుంధతీచరణ పవిత్రమైంది ఆకాశం. ఆషాఢ అంటే పలాసదండం నక్షత్ర సహితమైంది. చుట్టూ చీకటి చెట్ల కంచె ఉన్నది. అలా అమరలోకపు ఆశ్రమంలా ఉన్నటువంటి అంబరతలంలోని చంద్రుడు ప్రవేశి చంద్రాలంకృతయ్యి తారకలనే కపాలాలను వేసుకున్న ఆకాశం నుండి శివుడి శిరస్సుపై నుండి గంగ దూకుతూ సాగరాలను నింపినట్లుగా తెల్లని వెన్నెల నేలను ముంచేసింది. విరిసిన తెల్ల తామరలా ఉన్న చంద్ర సరస్సులో వెన్నెల నీటిని తాగుదామని వచ్చి అమృత పంకంలో వరదలో చిక్కుకుందా అన్నట్లుగా చందమామలో జింక కనపడి చీకటి వానకాలం పోయి తర్వాత హంసలలాగా చంద్రకిరణాలు కలువల కొలక్కులలో అంటే సరోవరాలు దిగాయి. ఉదయ రక్తిమ పోయి ఆకాశ గంగలో మునిగి కుంకుమ కడుగుకున్న ఐరావత గంధ కుంభస్థలంలా చందమామ తెల్లగా ప్రకాశించాడు. క్రమంగా చంద్రుడు పైకెక్కాడు. అమృత ధూళి చల్లినట్లు లోకం అతి ధవళమైపోయింది. మంచు బొట్లను కలువ పువ్వుల తావులను మోసుకొని మెల్లమెల్లగా రాత్రి గాలులు వీచటం ప్రారంభించాయి. నిద్రతో కళ్ళు మూతలు పడుతుండగా నెమరేసుకుంటూ పడుకొని ఆశ్రమ మృగాలు ఆ చల్లని గాలిని అనుభవిస్తారు. రాత్రి 4 గడియలైపోయింది. హారీతుడు ఆహారం పెట్టి నన్ను అంటే వైశంపాయనుడనే చిలకను తీసుకొని అందరు మునులను పెంచుకొని
బయలుదేరి వస్తున్నాడు. వెన్నెల కాస్తున్న తపోవనంలో ఒక భాగంలో వేత్తల ఆసనం వేసి మీద జాబాలి కూర్చొని ఉన్నాడు. అంటే వేత్తరం అంటే కర్ర, వెదురు కర్రతో చేసినాడు. దగ్గరే జాలపాదుడనే శిష్యుడు దర్భ పవిత్ర హస్తంతో విసురుతున్నాడు. అక్కడికి వెళ్లి అందరూ కూర్చున్న తరువాత హారీతుడు అంటే జాబాలి కుమారు మహర్షితో తండ్రితో ఇలా అన్నాడు, నాయనగారు, ఇదిగో మునులందరూ ఈ చిలక యొక్క అద్భుత కథ వినాలని గుంపులు కట్టుకొని వచ్చి కూర్చున్నారండి. ఈ చిలుక కూడా సేద తీరింది. ఇప్పుడు మీరు ఆ చిలక పూర్వజన్మం, ఆ తర్వాత కథ సవిస్తరంగా మాకు చెప్పండి. అలా అనగానే మహాముని ఎదురుగా ఉన్న నన్ను అంటే చిలకను, వైశంపాయనుడనే చిలకను చెవులు దిక్కించుకొని వినటానికి కుతూహలంగా ఉన్నటువంటి మునులను చూశాడు. నెమ్మదిగా ఇలా అన్నా, అంతగా వినాలని కుతూహలం ఉంటే చెప్తాను వినండి అబ్బాయిలు అని. బద్వాసనై అంటే కొద్దిగా అబ్రవీత్ శ్రూయతాం యది కుతూహలం, అది ఆయన చెప్పిందన్నమాట. అస్తి సకల త్రిభువన లలామ భూత ప్రసవ భూమిరివ కృతయుగస్య ఆత్మనివాసోచిత మహాకాలాభిధానేన భువనత్రయ స్థితి సరిహార కారణేన ప్రథమనాదేనే నాపరేవ పృథివీ సముత్పాదిత ద్వితీయ పృథివీ శంకయాచ జలనిధినేవ రసాతల గంభీరేణ జల పరిమావలయే అపరివృతా పశుపతి నివాస ప్రీత్యాచ గగనతలోల్లేఖి శిఖరమాలీన కైలాసగిరినేవ సుధాసితేన ప్రాకారమండలేన పరిగతా ప్రకట శంఖసుక్తిముక్తా ప్రవాళమరకతమణిరాశి భిశ్చామీక చూర్ణవాలుకా నికర విచితై ఆయ భూమిరధిగప్యంచ పరిపిత సలిలైః సాగరైరివ మహావిపణి పదైరుపశోభిత సురాసురసంధ గంధర్వ విద్యాధరోరగాభ్యాసిత అభిశ్చిత్ర శాలిభర నవరతోత్సవనావలోకన కుతూహలాద అంబరతలాత్ అవతీర్ణా దివ్య విమాన పంక్తిభిరతి వాలంకృత మందతోద్ధత సుగ్ధ దుగ్ధ సింధు ధవళ మందర జ్యుతిభిః కనకమయాకమల కల శిఖరైః అనిలడోయలోలాయిత శితధ్వజైః రూపరిపతభ్ర గజైః ఇవ తుషారగిరిశిఖరైర్ అమరమందిరైర్విరాజిత శృంగాటకా సుధావేదిక ఉపశోభితో ఉదపానైరనవరత అనవరత చలిత జలఘటీ యంత్ర శిచ్యమాన హరి నౌపనాంధకారైః కేతకీ ధూళిధూసరైరుపశల్యకైః ఉపశోభితా మదముఖర మధుకర పటలాంధకారిత నిష్కుటా స్ఫుర ఉపలతాయా కుసుమ పరిమళ సురభి సమీరణారణిత సౌభాగ్య గంటైః ఆలోహితాంశు కపతాకై ఆబద్ధ రక్తచామరై విద్రుమమయైః ప్రతిభవనముచ్చితైః మకరాంకైః మదనయస్తికేతుభిః ప్రకాశిత మకరధ్వజ పూజా
सतत प्रवृत्ताध्ययन ध्वनिधौत कल्मषास्ति नित मुर्रज्जरव गंभीर गज्जितेषु सलिल सीकरासार रचित दुद्दिनेषु पर्यस्त दिवकर किरणस्तबकर दिवक रचित सुरचापचारुषु धारागृहेषु मत्तमयूर मण्डलैरामण्डलीकृत शिखण्डैस्थाण्डव व्यसनभिराज्यमान केकार वकोलयाः विला विकचकुवलया कान्तैर् उत्फुल्लकुमुदधवलोदरैः अनिमिष दर्शन रमणी यैः अखिल आखण्डलोचनैरिव सहस्र सञ्जायैरद्भासितो सरोभि आविरदललीवन कविताभि अमृतफेन पुञ्जपान भूभिर्दिश सदन्तर अखिलार्धधवलीकृतायाम् अनवदतमत्तमालवीकुचकम् पक्षुभिता संक्षुभिता सलिलया भगवतो योहालस्य भगवतो महाकालस्य शिवपसुर परितमालोक्य समुपजातेर्षयेन सतता बद्धतरज भृकुटीलेखयाक मिवक्षाळि यञ्चासि प्रया परीक्षिप्ता अखिल भुवन तलाख्या तयस आख्यायतस यशसार हर जटा चंद्रे नो वको चंद्रेनेव कोटनारेण मैनानाकेन वा विदित पक्षपातैः मंदाग्नि प्रवाहे नयनेव प्रकटिता कठिन प्रकटित कनकवर्त्मना आस्मदि शास्त्रे केव स्वभाव पदकूप प्रसारामसुर पदरपेतु यंत्र प्रवर्तकेन मंदरेणो रोहिणे वो उद्धृत समस्त सागर रत्न सागरे सारेण संगृहीत गारुडेनापि भुजंगाभि ऋणासकलोपपना विनापि प्रणयजनो ओज्यमान विभवेन वीरेण अपि विनयवता प्रियसु देवा प्रियसु वेनापपल्य वादिना अभिरूपेनापि स्वदारसन्तुष्टेन अतिथिजनाभ्या गमार्धिनापि परस्त्रार्धनान अभिज्ञेन कामार्धपरे कापि धर्मप्रदानेन वहपहा सर्पेनापि परलोकभीरुना सकल विज्ञान विशेषविद विद्यावदानेन दानशीलेन दीनेन दक्षिणस्मितपूर्वाभिभाषिणा परिहास पेशलौ उज्ज्वल वेशेन शिक्षिताशेष देशभाषेन वक्रोक्ति पूर्णेन आख्यायिकाख्यान परिचय चतुरेण सर्वविज्ञेन महाभारत पुराण रामायणानुरा गिगिना रागिना बुभत्कथापकुशल्ये न्यूरादितां कलापपारकेन श्रुतरागिनां सुभाषितव्यसनिन प्रशान्तेन स्वरभिमान मानसऋतैनेव सतत दक्षिणेश हिमगिरि काननेवान्तरः सरलेन लक्ष्मणेनेव रामाराधन निपुणेन शत्रुघ्नेनाव विस्कृत आविष्कृत भरत परीक्षये दिवसे देव मित्रा सुवन्तिना बौद्धेनेव सर्वदा नास्तिवादसूरेण साङ्ख्यगमे देव प्रधान पुरुष गुणोपेतेन विलासी जनेनाधिष्ठिता सशैलेव प्रासादैः शाखानगरेव महाभवनैः सकल्पवृक्षेव
సత్పురుషైః దర్శిత విశ్వరూపేణ చిత్రభిత్తిభిః అమరాధిపమూర్తిరివ మఖశతా సల ధూమ పూతా పశుపతిరాశ్య శ్రీదేవ క్రీడేన సుధాధవళాట్టహాసా వృద్ధేవ జాతరూపక్షయ గరుడమూర్తిర్వాచ్యుత స్థితిరసనీయా సంజీవ పద్మరాగారు న ప్రభాతమారుణా ప్రభాతవేళేన ప్రబుద్ధ సర్వలోకశబరా వసతరివ అలంబిత చారు చామరవనాగదంత ధవళ గృహాశేష తనురివ సదా సన్న వసుధాతధర జలనిధి మదన వేళే వేళే మహాఘోషపూరితా దిగంతర ప్రస్తుతాభిషేక వేళే వసదా సన్నిహిత కనక కలశ సహ సా గౌరీ ఇవ మహాసింహాసనోచిత మూర్తి అదితిరివ దేవకుల సహస్ర సేవ్య మహావరాహలీలేవ దర్శిత హిరణ్యాక్షపాత ఆస్తికతనురివానందిత భుజంగలోకా హరివంశక దేవానేక బాల క్రీడా రమణీయ ప్రకటాంగనోపభోగాస్య పండిత చరిత్రా రక్తవర్ణాపి సుగధాధవళా ఆవలంబిత ముక్తా కలాలాపి విహార భూషణ బహు ప్రకృతి రవిస్థిర విజతామరలోకజ్యుతి అవంతీషు ఉజ్జయిని నామ నగరి. ఉజ్జయిని దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తెలుగులో విశ్వం గారు మనకెలా చెప్తారు. అసలు కథ ప్రారంభం అంటున్నారు. దీన్ని సకల లోకాల అలంకారంగా సత్యయుగానికి పుట్టినిల్లుగా ఉజ్జయిని అనే పట్టణం ఉంది. మహాకారుడనే పేరు గల ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారుడు తనకనువైన భూమిని వేరుగా సృష్టించుకొన్నట్లు ఆ నగరం కనిపిస్తుంది. అది మరొక భూలోకమన్న భ్రమతో వచ్చిన సముద్రంలాగా లోతైన అగట్ట ఆ పట్టణం చుట్టూ వ్యాపించి ఈశ్వర నివాసం కదా అన్న ప్రేమతో నింగినంటే శిఖరాలతో తెల్లగా ఉన్న కైలాసం వచ్చిందా అన్నట్లుగా కోట గోడ పట్టణం చుట్టూ ఉంది. ఆ నగరంలోని బజారుల్లో శంఖాలు, ముత్యపు చెప్పలు, ముత్యాలు, పగడాలు, పచ్చలు రాసులు రాసులుగా విజయనగరంలో ఎలా అయితే అమ్మేవాళ్ళు అలా అమ్ముతారు. బంగారు చూరు ఇసుకలా నిండి ఉంది. అందువల్ల అగస్త్యుడు నీరు తాగి వేయగా వట్టిపోయిన సముద్రాలలాగా ఆ బజార్లు కనిపిస్తాయి. ఆ నగరి చిత్రశాలలో దేవ రాక్షస యక్ష కిన్నర గంధర్వాదులు ఉంటారు. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండే అక్కడి కాంతలను చూడటానికి ఆకాశం నుండి దిగిన దివ్య విమాన పంతులా అనిపిస్తాయి. ఆ చిత్రశాలలు అలా ఉంటాయి. అక్కడి 4 దారులు కలిసిన చోట్లలో దేవాలయాలు ఉన్నాయి. అంటే క్రాస్ రోడ్స్లో చెలుక తుండగా పాలు ముంచి వేసిన మందర పర్వతంలా ఉన్న ఆ ఆలయ శిఖరాలపై బంగారు కలశాలు ఉన్నాయి. తెల్లటి పతాకలు వాటిపై గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి. అందువల్లనే పైనుంచి గంగ పడుతున్న హిమగిరి శిఖరంలాగా అవి కనిపిస్తున్నాయి. అంతెత్తున్నాయి. అక్కడి పేటల చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు ఉన్నాయి. నిరంతరం ఆడుతున్న జలయంత్రాలు వాటిని తడుపుతున్నాయి. అక్కడ గచ్చు అరుగులున్నాయి. కట్టి ఉన్న నడబావులు ఉన్నాయి. ఇంటింటి చుట్టూ ఉన్న ఉపవనాలలో తుమ్మెదలెప్పుడూ రొద చేస్తూ చీకటిని కల్పిస్తూ ఉంటాయి. విరియబూసిన తీగ పువ్వులు
వాసనతో గుబాళిస్తూ మందమారుతం వీస్తూ ఉంటుంది. ప్రతి ఇంటి పైన ఎత్తైన పచ్చల వెదురుపై ఎర్రటి పతాకాలు, వాటిపై గలగలలాడే గంటలు కనిపిస్తాయి. అవి మదన పూజలు చేసిన చిహ్నాలుగా కట్టిన మదయష్టి ధ్వజాలాగా కనిపిస్తాయి. ఆ నగరంలో ఎప్పుడూ వేదాధ్యయనం వినిపిస్తూ కల్మషాలు కడిగేస్తూ అక్కడి ధారాగృహాలలో నిరంతరం మురజధ్వని పోలిన శబ్దం వినిపిస్తుంది. సంగీతవాది జల కణాలు జల్లు జల్లున కురుస్తూ ఉంటాయి. అక్కడి గాజు కుప్పెలు మొదలైన వాటిపై సూర్యకిరణాలు పడి ఇంద్రధనస్సులు కల్పిస్తూ ఉంటాయి. వీటన్నిటి మూలంగా ఆ జలయంత్ర గృహాల చుట్టూ నెమళ్ళు గుంపులు కట్టుకొని కేకలు వేసుకుంటూ నాట్యాలు చేస్తారు. ఆ పట్టణంలో ఇంద్రుడి కళ్ళులాగా 1000 సరస్సులు ఉన్నాయి. వాటిలో కలవలు తామరలు పూసి కనులకు విందు చేస్తూ ఉంటాయి. అవి దేవదర్శనీయాలు. ఎటు చూసినా ప్రసాదాలు, మేడలు, పై అంతస్తులపై కట్టిన దంత మందిరాలు, ఏనుగు దంతంతో చేసిన తెల్లగా చుట్టూరా కట్టిన పతాకలతో కనపడుతున్నాయి. నిండు వయసున పొంగుతున్నటువంటి మాలతి పయోధరా పాడి తాకున వ్రయ్యలై ముక్కలైపోతున్న జలంతో సిప్రా నది ఆ పట్టణం చుట్టూ పారుతూ ఉంటుంది. ఉజ్జయిని చుట్టూ ఉండేది సిప్రా నది. భోజరాజు గారు ఉండేది అక్కడే కదా, ఉజ్జయిని ఆస్థానం. కాళిదాసాదులు అక్కడే. మహాకాళేశ్వరుడు అక్కడ దేవుడు. ఆయన శిరస్సుపై ఉన్న గంగను చూసి ఈర్ష్యతో నిరంతరం బొమముడి పెట్టినట్లుగా తరంగాలు అందులో పొర్లుతూ ఉంటాయి. ఆ నగరంలో విలాస పురుషులకు కొదవలేదు. వారు కోటికి పడగలెత్తినవాడు, మంచి ధనవాడు, మిలియనీర్స్ అంటామే. కనక పద్మరాసులు కలవాడు. పద్మాలంటే ధనంలో లెక్కించడానికి ఉపయోగం, అంతేగాని పద్మాలు కాదు. సభాగారాలను, విద్యార్థి వసతి గృహాలను, బావులను, చలివేందరలను, తోటలను, దేవాలయాలను, వంతెలను, యంత్రాలను ఎన్నింటినో వాడు నిర్మించాడు. సముద్రాలలోని రత్నాలన్నింటినీ కొనేశారు. వాళ్ళు వీరైతే వీరైనప్పటి అంత ఉన్న వినయవంతులు, ప్రియవాదులు, సత్యవాదు, రూపవంతులైన ఏకపత్ని వ్రతులు, అతిథులను రమ్మని అభ్యర్థించే వాళ్లే అయినా ఇతరులను ప్రార్థించని వారు. చెయ్యెత్తి ఎవరిని అడగరు. వచ్చిన వాళ్ళకి సంతృప్తి లేకుండా పంపించాలి. కామార్థపరులైనప్పటికీ ధర్మవ్రతులు. ఎంత బలం ఉన్నా పరలోక భీతి ఉన్నవారు. ఆ పట్టణ శిష్టజనులు సకల విజ్ఞానవేత్త, దానపరులు, సమర్థులు. వాళ్ళెప్పుడూ చిరునవ్వి నవ్వి కానీ మాట్లాడరు. వారెంతో హాస్యప్రియులు. వాళ్ళెప్పుడూ ఉజ్వలంగా అలంకరించుకొని ఉంటారు. వాళ్ళకి ఎన్నో దేశ భాషలు వచ్చు. ఎంతో చమత్కారంగా మాట్లాడతారు. కథలు, పట్టుబడులు బాగా తెలిసినవాడు. ఎన్ని లిపులో వాళ్ళకి వచ్చు. మహాభారతం, పురాణాలు, రామాయణం వాళ్ళకి బాగా ఇష్టం. బృహత్ కథలో వారు పండితులు. గుణాఢ్యుడి బృహత్ కథ. ఆ నాగరికులు జూదం మొదలైన కళలలో చేయి తిరిగినవారు. శస్త్రాలపై అభిమానం ఉన్నవారు. నాటకాలంటే మమత ఎక్కువ. శాంతచిత్తుడు, సర్వసముడు,
సరళ హృదయుడు, స్త్రీలను సేవించడంలో నిపుణుడు, భారతం తెలిసినవాడు, స్నేహపాత్రుడు, సర్వ ఆస్తివాదుడు, పెద్ద చిన్న తెలిసినవాడు, జీవకారుణ్యవతు పరుడు. అలాంటి విలాస పురుషులతో నిండిన పట్టణమే ఉజ్జయిని. అక్కడ ప్రసాదాలు పర్వతాల్లాగా ఉంటాయి, మేడలు. మహాభవనాలు చిన్న చిన్న పేటల్లాగా ఉంటాయి. సత్పురుషులు కల్పవృక్షాల్లాగా ఉంటారు. చిత్రరంజితాలైన గోడలతో విశ్వరూపం చూపిస్తున్నట్లుగా ఉంటుంది ఆ పట్టణం. పద్మరాగాలు అక్కడ ఫళ్ళలాడుతూ ఉంటాయి. ఆ ఊళ్ళో ఎప్పుడు ఎన్నో యజ్ఞాలు యాగాలు కొనసాగుతూనే ఉంటాయి సంవత్సరం అంతా. అక్కడ అట్టాలికలు సొన్నం కొట్టి తెల్లగా ఉంటాయి. బంగారు మేడలే కావలసినన్నున్నాయి అక్కడ. ఇళ్లను చామరలతో ఏనుగు దంతాలతో అలంకరించి ఉంటారు. చుట్టూ కొండలున్నాయి. నగరంలో విపరీతమైన సందోహ జనసమూహం సమ్మర్దం ఉంది. రొదలా వినబడుతూ ఉంటుంది. బంగారు కలశాలెన్నో ఇళ్ల ముందు కనిపిస్తాయి. నిర్దుష్ట చరిత్రం, వర్ణ సామరస్యం, బౌద్ధ విహారాదులు, బౌద్ధులు కూడా అక్కడ ఉన్నారు. విహారాదులు ఉన్న ఆ ఉజ్జయిని అమరలోకంలా అవంతి దేశంలో ఉన్నది. అది అవంతి దేశం. అవంతి దేశంలో ఉజ్జయిని ఉన్నది. మిగతా వివరాలు రేపు.